5 నిమిషాలు టైం ఇవ్వాలని నేను కోరుతున్నాను సార్. అయితే సార్ మందులానే కులం ఈ రోజుకి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అన్ని రంగాల్లోని కూడా వెనకబడి బ్యాచ్ గుర్తు చేసుకుంటూ నికృష్టమైన బతుకులు బతుకుతున్న పరిస్థితి సార్. ఆ కులాన్ని ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వాలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ పట్టించుకున్న దాఖలా లేదు సార్. ఈ కులాలకు సార్ ప్రత్యేకంగా వేటాడతారు సార్. ఇవన్నీ మన గోపాలరావు గారు చెప్పినాయి సార్. అయితే సార్ ఈ కులాలు వనములతో తయారు చేసినప్పుడు కూడా కొన్ని ఈ జంతువులు చేతికొట్లు పట్టుకొచ్చి వనములకాలు తయారు చేసి వాటిని కలిపి జనాలకి ఇస్తారు సార్. దృష్టి గారు సార్ నడులెప్పుడికి మోకాళ్ళకి ఇట్లాంటి ఇస్తారు సార్. అయితే డెలివరీ అయిన సమయంలో ఈ కులాలు చేసే ఈ స్త్రీలు చేసి ఈ రోజు చూస్తుంటే ముక్కుల గుట్లో, చెవుల గుట్లో, నడుముల గుట్లో, సుక్కుల గుట్లో తీసుకుని చేసేది పరిస్థితి. కాబట్టి ఈ విషయం చెప్పాను సార్. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఆ జాతుల మట్టి లేదు సార్. అయితే సార్ మందుల అనే కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని 2008లో అసెంబ్లీ మన ప్రెసిడెంట్ బాలరాజ్ గారి నేతృత్వంలో వచ్చింది సార్. ఆయన అయితే మందుల అనే కులాన్ని ఎస్టీలో చేర్చాలని పోతున్న నిర్భయంగా సార్. ఎస్టీ సార్ They want the including the ST, sir. He is also telling the assembly resolution also. They will say that maybe ST from this year. Mandura, he already told that it will నెక్స్ట్ సార్ అదేవిధంగా పార్లమెంట్ లో కూడా 2012లో ప్రస్తావించడం ఇష్యూ తెలిసిందే సార్. పార్లమెంట్ లో 2012లో పండకొమ్మరి ఆంధ్ర రాష్ట్రం పండకొమ్మరి మందుల అనే కులాన్ని ఎస్టీలో చేర్చాలని ప్రతిపాదించడం, 3 కమిషనర్ సభ్యులు కమలనాథులు మీ పేరు కూడా ఉన్నట్టు సార్ మాట్లాడటం జరిగింది సార్. దీన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు సార్. అదేవిధంగా నేను మొట్టమొదటిగా కోరేది ఏంటంటే సార్ ఈ మందుల అనే కులానికి ఎస్టీ జాబితాలో చేర్చినా పర్వాలేదు సార్. అదేవిధంగా లేకపోతే సంచార జాతులుగా ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చి విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించి రాయితీలు కల్పించాల్సిందిగా నేను కోరుతున్నాను సార్. అదేవిధంగా సార్ కార్పొరేషన్ అందరికీ పెడుతున్నారు సార్. అయితే ఫెడరేషన్ ఈ రోజు ఎంబీసీ ఫెడరేషన్ ఇస్తామన్నారు సార్. ఈ రోజు బీసీలో ఉంటే మేము కొంతవరకు వెనకబడిపోయిన పరిస్థితి. రేపు పొద్దున్న మళ్ళీ ఎంబీసీలో కూడా కొంచెం బలపడ్డ కులాల్లో మేము కొట్టుకుని వాళ్ళకి తెచ్చుకునే పరిస్థితి మాకు లేవు. కాబట్టి ఏ కులానికి వాళ్ళకి ప్రత్యేక ఫెడరేషన్ పెడితే ఈ కులాలు కొంచెం కొంతకాలం జీవిస్తాయని మా హృదయపూర్వకంగా మేము మనం చేస్తున్నాం సార్. They want separate federation. The state is government is other national. They are also asking for inclusion in the ST. అదేవిధంగా సార్ సంచార జాతులుగా ఉన్న ఈ 36, 35, 36 కులాలుగా సంచార జాతులుగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి సార్. ఒకసారి ఏమన్నా చదవమంటే బాగా ఓకే సార్. అయితే సార్ ఈ సంచార జాతులుగా ఉన్న సార్ ఈ జాతులు సార్ అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోయినాయి. కాబట్టి ఇక్కడ దాకా రావాలనే జనాలకు అవగాహన లేదు పరిస్థితి సార్. అప్పుడు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్ ఈ జనాల మీద అధ్యయనం చేయాలి సార్. ఎందుకంటే ఎంతవరకు కొన్ని రాజకీయ పార్టీలు కానీ స్టేట్ కేంద్ర ప్రభుత్వాలు కూడా ఏదో మొక్కుబడి రాజకీయాలుగా మొక్కుబడి కమిషన్లు వేసినాయి సార్. కానీ మీ మీద మాకు పూర్తి నమ్మకం మేము అడుగుతా ఉన్నాం సార్. ప్రతి మండలాల్లో కూడా మీరు ఎంఆర్ఓ గారితో మాట్లాడతారు, ఎండిఓ గారితో మాట్లాడతారు, కలెక్టర్ గారితో మాట్లాడతారు. ఈ జాతుల మీద ప్రతిష్టమైనటువంటి అధ్యయనం చేసి ఏ రకాల్లో ఎక్కడెక్కడ ఎంతమంది ఎలా బతుకుతున్నారు ఏంటనేది స్టడీ చేసి సర్వే చేసి వీళ్ళకి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించవలసిందిగా మా హృదయపూర్వకంగా మేము కోరుతున్నాం సార్. So they want about